మొనపటి భాగంలో ఈ గ్రామ పెద్ద ఊరిలో ఉన్న వారందర్నీ సమావేశపరిచి ఆ ఊరిలో జరుగుతున్న ఆ భయంకరమైన సంగతులన్నీ ఇక నేటితో పూర్తిగా అంతమవుతున్నాయని చెప్పిన మరుక్షణమే వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. కానీ ఆ యొక్క ప్రక్రియకి తన ఇంటికి వచ్చిన తన కోడలిని బలివ్వాలని ఊరి పెద్ద అందరికీ తెలియజేయగా వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కాసేపటికి వాళ్ళంతా చాలా ఒప్పుకోకపోగా ఇక వేరే దారి లేదని తిరిగి మరలా తన బ్రతికి వస్తుందని చెప్పగా ఈ ఊరి పెద్దపై ఉన్న నమ్మకంతో ఆ ప్రజలందరూ ఒప్పుకున్నారు. ఊరి పెద్ద మాటలకు విలువ ఇచ్చి గ్రామస్తులందరూ సరేనని చెప్పి అక్కడి నుంచి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇవన్నీ ఉండగా ఊరి పెద్ద నేరుగా తన ఇంటి వద్దకు వెళ్ళాడు. ఇంట్లోనికి ప్రవేశించిన వెంటనే వీళ్ళు ముగ్గురూ చాలా విచారంగా బాధతో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ముగ్గురిని చూసిన ఈ యొక్క ఊరి పెద్ద, అరే, మీరందరూ ఎందుకింత బాధగా కనిపిస్తున్నారు? మీరందరూ చాలా ధైర్యంగా ఉండి తీరాలి. ఆ పరమశివుడి ఆజ్ఞ మనపై ఎప్పుడూ ఉంటుంది. ఆ పరమశివుడిపై నమ్మకం పెట్టి ఉంచండి. ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. అమ్మా, నువ్వు వెళ్ళి పసుపు చీర కట్టుకునిరా. ఇక బలికి సిద్ధమవుదాం అని ఈ ఊరి పెద్ద తన కోడలితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి సరేనని చెప్పి నేరుగా ఇంట్లోనికి వెళ్ళి పసుపు చీర కట్టుకొని బయటికొచ్చింది. ఆ అమ్మాయిని చూసి ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా, ఒక పక్క బాధగానూ ఉంది. ఏ రుణం లేని నీకు ఈ ఊరి కోసం నీ ప్రాణాలు అర్పించడానికి నువ్వు సిద్ధమయ్యావు. అదేవిధంగా నా కొడుకుని నీ భర్తగా స్వీకరించడానికి కూడా నువ్వు ఎంతగానో ఆనందపడటం, నేను నీలాంటి అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా చేసుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మనకంతా మంచి జరగాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నాను. ఇక బయలుదేరదాం పదండి అని చెప్పి ఈ ఊరి పెద్దతో పాటు ఆ అమ్మాయి, ఊరి పెద్ద భార్య, అదేవిధంగా ఊరి పెద్ద కొడుకు కూడా నడుచుకుంటూ తన ఇంటి బయటికి వస్తూ ఉన్నారు. గుడి కింద చెట్టు, గాలిలో రహస్యం, నిశ్శబ్ద రాత్రి నెత్తురి జ్ఞాపకం. పసుపు చీరలో నిశ్శబ్ద కేక, దేవుడి నీడలో దాగిన పాపం ఏక. దీపాల వెలుగులో చీకటి నవ్వింది, మంత్రాల మధ్యలో మూగ ప్రాణం కూలింది. అమ్మాని పిలిచే గొంతు మసకబారింది, గుడి గడప దాటెలోపు కథ ముగిసింది. గుడి కింద చెట్టు సాక్ష్యం మాట్లాడదు, రాత్రి రక్తం తాగి నిజం దాచిపెడుతుంది. పసుపు చీర ఆత్మ గాలిలో తిరుగుతూ న్యాయం అడుగుతుంది, నిద్రలేని కళ్ళతో. అధికారం ముసుగులో పాపం పెరిగింది, తండ్రి నీడలో కొడుకు అడుగులు, నేరం వెనక నేరం కలిసిన బంధాలు. కోడలే బలి అయితే గోడలు విన్నాయా, గుడిలో దేవుడు కన్నీరిల్లు చూసాడా, పూజల పువ్వుల్లో విషం దాగిందా, నిజం చెప్పే చెట్టు మౌనం ఒప్పిందా. గుడి కింద చెట్టు రహస్యం మోస్తుంది, శాపంగా మారిన ఆత్మ తిరుగుతుంది.
ఎక్కడ దారి తప్పేనా ఒక్క రాత్రి చాలు పాపం బయటపడటానికి ఒక్క ఆత్మ చాలు ఊరంతా వణికించటానికి చెట్టు వేర్లలో రిక్తం గుర్తులు గాలిలో వినిపించే ఆమె అడుగులు కళ్ళలో ప్రశ్నలు జవాబు ఎవరు ఊరి చీకటికి వెలుగు ఎవరు కొడుకు నిజం తెలిసి నిప్పుల మారితే తండ్రి పాపం ముందు దేవుడే నిలిచితే గుడి కింద చెట్టు సాక్ష్యం చెప్పే రోజు మృత ఆత్మకే శాంతి దొరికే క్షణం అది ఫైనల్ కోరస్లో ఇక మోడం కాదు పసుపు చీర ఆత్మ న్యాయం కోరుతుంది దేవుడి గుడిలోనే దోషం కంపిస్తుంది ఈ ఊరి రహస్య రాత్రితో ముగుస్తుంది ఇంతలో గ్రామంలో కొంతమంది వీళ్ల వెంట నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి తలపై ఒక కుండతో పసుపు నీళ్లు పెట్టి ఒక వ్యక్తి ఆ మార్గమంతా పసుపు నీళ్లు చల్లుకుంటూ ఊరంతా తిరుగుతూ వెళ్తూ ఉన్నారు. సరిగ్గా రాత్రి 12 గంటల సమయానికి వీళ్లు అనుకున్న విధంగానే ఊరి చివరన ఉన్న ఆ గుడి వద్దకు చేరుకున్నారు వీళ్లందరూ. ఊరి పెద్ద సరిగ్గా 1 గంట సమయానికి తన చేతిలో శంఖాన్ని గట్టిగా ఊదాడు. ఆ శంఖం యొక్క శబ్దానికి ఊరి చివరన ఉన్న ఈ మాంత్రికుడికి నేరుగా ఆ శబ్దం వినిపించింది. మరుక్షణమే ఆ మాంత్రికుడు నేరుగా తన వాహనంతో చాలా వేగంగా ఎగురుకుంటూ అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. ఈ మహర్షి అతన్ని చూసి ఈ గ్రామస్తులతో పాటు ఊరి పెద్ద కూడా ఎంతగానో సంతోషపడుతూ చాలా ఆనందపడుతూ ఉన్నారు. అతను నేరుగా ఈ అమ్మాయి వద్దకు వచ్చి విభూతిని తనపై చల్లి ఇలా అంటూ ఉన్నాడు. అంతా శివార్పణం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. అలాంటిది ఆ శివుడి కొడుకు కోసం నీ ప్రాణాలు అర్పిస్తున్నందుకు నీ యొక్క జీవితం సార్థకతమవుతుంది. ఇక నీకు ఎప్పటికీ మరణం లేకుండా ఉంటావు. నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను, నువ్వు తిరిగి మరలా పునర్జీవరాలివవుతావు. నాపై నమ్మకముంచు. ఓం నమఃశివాయ అని చెప్పి ఆ యొక్క మహర్షి ఆ అమ్మాయితో చెప్పాడు. ఆ మాటలు వింటూ ఈ ఊరి ప్రజలతో పాటు ఊరి పెద్ద కూడా చాలా సంతోషపడుతున్నారు. చీకటి లోకం, మౌన అరుపులు, కళ్ళెదుట నిజం, భయంకరమైన నిజం. అర్ధరాత్రి గంటలు మోగే వేళ నీడలే కథలు చెబుతాయి. నిద్రపోని కళ్ళు చూస్తున్నాయే, మరణం మాటల్లో నవ్వుతోంది. నువ్వు వింటున్నది కథ కాదు, ఇది నీ భయాల ప్రతిధ్వని. ఒక అడుగు ముందుకేసావంటే వెనక్కి తిరగడం లేదు. ఫెయిరీ స్టోరీస్, చీకటి కథల లోకం. ప్రతి కథలో పాఠం, ప్రతి మాటలో శాపం. ఫెయిరీ స్టోరీస్, నీడల నడుమ నిజం. విను వణుకు మరచిపోలేని క్షణం. బొమ్మల కళ్ళలో జీవం దాగి, నవ్వుల్లోనే శవం నిద్రపోతోంది.
కథ ముగిసిందని అనుకుంటే